హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ ల్యాబ్ టెక్నీషియన్ ఆఫీసర్స్కి ఈరోజు మనం మైక్రోబయాలజీ సబ్జెక్ట్లో యూనిట్ 1 జనరల్ మైక్రోబయాలజీలో స్టెరిలైజేషన్ అండ్ డిజిన్ఫెక్షన్ చాప్టర్. ఈ చాప్టర్ గురించి వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ వాట్ ఆర్ ద ఎక్స్పెక్టెడ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనకు వస్తాయి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ది స్టెరిలైజేషన్స్ ఆర్ దేర్ and what about the disinfection, what do you mean by disinfection, and what are the different types of procedures to be followed in the disinfection. అలాగే స్టెరిలైజేషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టెరిలైజేషన్స్ ఎలా డివైడ్ చేయబడినాయి, వాట్ ఈస్ స్టెరిలైజేషన్, ఇవన్నీ కూడా మనం ఈ టాపిక్లో చూద్దాము. సో కమింగ్ టు ద స్టెరిలైజేషన్, యాక్చువల్లీ ప్రతి ల్యాబ్లో కూడా ప్రతి హాస్పిటల్లో కూడా మనం ప్రతి నిమిషం వినే పదం స్టెరైల్. ల్యాబ్లో కానివ్వండి, హాస్పిటల్లో కానివ్వండి, ఎక్కడైనా మనం ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేటప్పుడు కానివ్వండి, ల్యాబ్లో బ్లడ్ శాంపుల్ కలెక్షన్ చేసేటప్పుడు కానివ్వండి, లేదా పేషెంట్కు ట్రీట్మెంట్ ఇప్పించేటప్పుడు కానివ్వండి, ఎప్పుడైనా సరే స్టెరైల్ కండిషన్స్లో మనం బ్లడ్ శాంపుల్ కలెక్షన్ చేయాలి. స్టెరైల్ కండిషన్స్లో ఆపరేషన్ థియేటర్లో సర్జరీస్ చేయాలి. స్టెరైల్ కండిషన్స్లో మనకున్నటువంటి ప్రిమిసెస్ అన్నీ కూడా క్లీన్గా ఉండాలి. సో ప్రథమంగా వాట్ ఈస్ ద స్టెరైల్? స్టెరైల్ అంటే ద వర్డ్ స్టెరైల్ ఈజ్ నథింగ్ బట్ absence ఆఫ్ ఆల్ లివింగ్ మైక్రోబ్స్. మీన్స్ ఫ్రీ ఆఫ్ ఆల్ లివింగ్ మైక్రోబ్స్ అంటే మన కంటికి కనిపించని సూక్ష్మ క్రిములతో ఆ యొక్క ఏదైతే సర్ఫేస్ ఉందో అది అటువంటి ఇన్ఫెక్షన్ లేకుండా ఉన్నదాన్ని స్టెరైల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం బ్లడ్ శాంపుల్ కలెక్షన్ చేసేటప్పుడు స్టెరైల్ సిరెంజెస్ తీసుకుంటాం, అండ్ అలాగే ఆపరేషన్ థియేటర్ సర్జరీస్కి చేసేటప్పుడు స్టెరైల్ కండిషన్స్లో పేషెంట్కి మనం యూజ్ చేసేటటువంటి సర్జికల్ బ్లేడ్స్ అన్నీ కూడా స్టెరైల్ సర్జికల్ బ్లేడ్స్, యూజ్ చేసేటటువంటి సీజర్స్ కానివ్వండి, ఫోర్సెప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా బిఫోర్ సర్జరీకి ఇవన్నీ కూడా స్టెరైల్ అయి ఉండాలి. మరి ఈ స్టెరిలైజేషన్ అనేది ఎలా చేస్తారు? మనకు ల్యాబ్స్లలో మనం రెగ్యులర్గా యూజ్ చేసేటటువంటి ఫోర్సెప్స్, సీజర్స్, దెన్ ఆపరేషన్ థియేటర్లో యూజ్ చేసేటటువంటి ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా, లేదా మనకు డయాగ్నాస్టిక్ పర్పస్లో యూటిలైజ్ చేసేటటువంటి గ్లాస్వేర్ కానివ్వండి, మనం రోజువారీగా యూజ్ చేసే పైపెట్స్ కానివ్వండి, రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ కానివ్వండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ అండ్ ఎక్విప్మెంట్స్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో యూజ్ చేసేటటువంటి అన్నీ కూడా మనం ఎలా స్టెరిలైజ్ చేస్తాం, వీటికి ఎటువంటి టైప్స్ ఆఫ్ ది స్టెరిలైజేషన్ చేస్తామనేది మనం ఇవాళ ఈ స్లైడ్లో చూద్దాం. ఓకే, ద డెఫినేషన్ స్టెరిలైజేషన్ ఈజ్ నథింగ్ బట్ మనం అనుకున్నాగా absence ఆఫ్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి? absence ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే బ్యాక్టీరియా, వైరసెస్, ఫంగై, ఇవన్నీ కూడా మనం ఏదైతే ఇన్ఫెక్షన్ కలిగించే మన కంటికి కనిపించని సూక్ష్మ క్రిములు. అయితే స్టెరిలైజేషన్ ఈజ్ అ ప్రాసెస్ బై విచ్ అన్ ఆర్టికల్, సర్ఫేస్ ఆర్ మీడియం అంటే మనం వర్క్ చేసేటటువంటి ప్లాట్ఫామ్ ఏరియా ఏదైతే ఉందో అండ్ మనం యూజ్ చేసేటటువంటి ఎక్విప్మెంట్స్, ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ, అండ్ ద లివింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ చెప్పుకున్నాం కదా. లివింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటే మన కంటికి కనిపించినటువంటి సూక్ష్మ క్రిములు, అవి బ్యాక్టీరియా కావచ్చు, ఫంగై కావచ్చు, వైరస్ కావచ్చు. అండ్ దెన్ దట్ ఈస్ కాల్డ్ స్టెరిలైజేషన్. దెన్ వాట్ యూ మీన్ బై ద డిస్ఇన్ఫెక్షన్? పేరులోనే ఉన్నది, ఇన్ఫెక్షన్ని తగ్గించి ఇన్ఫెక్షన్ని పూర్తిగా తీసివేసేదాన్ని డిస్ఇన్ఫెక్షన్ అంటాం. సో ఇన్ఫెక్షన్ అయ్యే మెటీరియల్స్ ఏంటి? మనకు హాస్పిటల్స్లో, మన ల్యాబ్స్లో మనం యూజ్ చేసేటటువంటి కాటన్ స్వాబ్స్, మనం యూజ్ చేసేటటువంటి సిరంజెస్, మనం యూజ్ చేసేటటువంటి వాక్యూటైనర్స్, ఏదైతే బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్కి యూజ్ చేస్తాము వాక్యూటైనర్స్, అండ్ దెన్ మనం యూజ్ చేసేటటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి డ్రెస్సింగ్ మెటీరియల్స్, పేషెంట్కి మనం డ్రెస్సింగ్ చేసేటటువంటి కాటన్ బ్యాండేజెస్, అండ్ పేషెంట్కి యూజ్ చేసేటటువంటి ప్లాస్టిక్ మెటీరియల్స్, అండ్ పేషెంట్ ల్యాబ్లో యూజ్ చేసేటటువంటి గ్లాస్ వేర్స్, దెన్ డయాగ్నాస్టిక్ పర్పస్లో యూజ్ చేసేటటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్, ఇవన్నీ కూడా డిజిన్ఫెక్షన్ చేయటం జరుగుతుంది. సో ద వేస్ట్ మెటీరియల్, ఏదైతే వేస్ట్ మెటీరియల్ జనరేట్ అవుతుందో మన ల్యాబ్లో కానివ్వండి, మన హాస్పిటల్ ప్రిమిసెస్లో కానివ్వండి, వార్డ్స్లో కానివ్వండి, ఎక్కడైనా సరే మన వేస్ట్ మెటీరియల్ జనరేట్ అయ్యేదాన్ని డిజిన్ఫెక్షన్ చేసి మనం
డిస్పోజల్ చేయాలి. సో దట్ ఈస్ ద ప్రాసెస్ కాల్డ్ as డిస్ఇన్ఫెక్షన్. మనకున్నటువంటి ఏదైతే వేస్ట్ మెటీరియల్ మన ల్యాబ్లో జనరేట్ అయిన మెటీరియల్ ఉంటుంది, అలాగే డైరెక్ట్గా డిస్ఇన్ఫెక్షన్ చేయకుండా మనం డిస్పోజ్ చేయకూడదు. అలా డిస్పోజ్ చేయటం వల్ల బయట అది మళ్ళీ స్ప్రెడ్ అయ్యి కంటామినేషన్ అయ్యి వేరే వారికి మళ్ళీ ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని మనం నేషనల్ బయోమెడికల్ వేస్ట్ గైడ్లైన్స్ ప్రకారంగా మన ల్యాబ్లో ఉన్న ప్రతి ఒక్క వేస్ట్ మెటీరియల్ని డిజిన్ఫెక్షన్ చేసి, సరైన పద్ధతిలో డిజిన్ఫెక్షన్ చేసి వాటిని బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ వారికి అందించాలి. సో దట్ ఈస్ కాల్డ్ డిజిన్ఫెక్షన్. ద ప్రాసెస్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ఆల్ pathogenic organisms. అంటే destruction of the pathogenic organisms is nothing but killing of the microorganisms. destruction అంటే పూర్తిగా వాటిని చంపివేయబడుతుంది. ఆ ప్రాసెస్లో పూర్తిగా జీవం లేనిదిగా మారిపోతుంది. ఆ ప్రాసెస్లో డిజిన్ఫెక్షన్, ఇన్ఫెక్షన్ అయ్యే స్టేజ్ నుంచి డిజిన్ఫెక్షన్ అంటే ఎటువంటి హామ్ లేకుండా, ఆ యొక్క మెటీరియల్ నుంచి ఎటువంటి హామ్ లేకుండా మళ్ళీ అది బయటికి వెళ్ళిపోవాలి ఆ వేస్ట్ మెటీరియల్. ఆ ప్రాసెస్ కాల్డ్ యాజ్ డిజిన్ఫెక్షన్ ప్రాసెస్. ఓకే, సో స్టెరిలైజేషన్ ప్రాసెస్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రీ ఆఫ్ ఆల్ లివింగ్ మైక్రోబ్స్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఆర్ ఏ సర్ఫేస్ ఆర్ any living organism of microorganisms. Then disinfection means ఇన్ఫెక్ట్ అయిన మెటీరియల్ని మనం డిజిన్ఫెక్షన్ చేసి కొన్ని పద్ధతుల్లో వాటిని మళ్ళీ డిస్కార్డ్ చేయాలి బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ గైడ్లైన్స్ ప్రకారం. సో వీటిల్లో ఉన్నటువంటి పద్ధతులు ఏంటి ఇవి మనం ఒకసారి మళ్ళీ చూద్దాం. దెన్ ముఖ్యంగా ఈ ఏదైతే స్టెరిలైజేషన్ అండ్ డిజిన్ఫెక్షన్ మనకున్న టాపిక్లో ఒక 3 types ఆఫ్ మెయిన్ టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్. ఈ 3 క్వశ్చన్స్ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మనకు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ వన్ వచ్చేసి బ్యాక్టీరియోసైడల్ ఏజెంట్స్. బ్యాక్టీరియోసైడల్ ఏజెంట్స్. ప్లీజ్ రిమెంబర్ ఇట్, గుర్తుపెట్టుకోండి. బ్యాక్టీరియోసైడల్ ఏజెంట్స్. వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఆర్ వాట్ యు మీన్ బై ద బ్యాక్టీరియోసైడల్ ఏజెంట్ అని క్వశ్చన్ వస్తుంది. వాట్ యు మీన్ బై బ్యాక్టీరియోసైడల్ ఏజెంట్స్ అంటే ఆన్సర్ ఏంటంటే బ్యాక్టీరియోసైడల్ ఏజెంట్ ఈజ్ నథింగ్ బట్ ఆ యొక్క కెమికల్ కానివ్వండి, ఆ యొక్క మనం యూజ్ చేసేటటువంటి కెమికల్ ఏదైతే బ్యాక్టీరియోసైడల్ కింద యూజ్ చేసేటువంటి కెమికల్ ఆ యొక్క బ్యాక్టీరియాని, మన కంటికి కనిపించినటువంటి సూక్ష్మ క్రిములని, బ్యాక్టీరియా కానివ్వండి, వైరస్ కానివ్వండి, ఏ ఇతర మైక్రో ఆర్గానిజమ్స్ అయినా పూర్తిగా కిల్ చేయబడతాయి. బ్యాక్టీరియోసైడల్ ఏజెంట్స్ అంటే పూర్తిగా నశింపచేస్తాయి, పూర్తిగా చంపబడతాయి ఆ యొక్క కెమికల్స్. బ్యాక్టీరియోసైడల్ ఇట్ విల్ కిల్స్ టోటల్ బ్యాక్టీరియా. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో. బ్యాక్టీరియోసైడల్ అనగానే మీకు బాగా గుర్తుకు రావాల్సింది ఏంటి? ఇట్ విల్ కిల్స్ ద బ్యాక్టీరియా. ఇట్ విల్ కిల్స్, టోటలీ కిల్స్. కొన్ని సెమీ పార్షియల్గా ఇన్యాక్టివ్గా ఉండేటటువంటి కొన్ని కెమికల్స్ ఉంటాయి. బట్ బ్యాక్టీరియోసైడల్ అనగానే మీరు పూర్తిగా ఇది కిల్ చేస్తుంది బ్యాక్టీరియా అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ దెన్ బ్యాక్టీరియోస్టాటిక్ ఏజెంట్స్. ప్రొనౌన్సియేషన్లో కొన్ని కొత్త పదాలు తెలుగు మీడియంలో ఉన్న వారికి కొత్తగా అనిపించవచ్చు. బట్ 1-2 సార్లు మీరు రిపీటెడ్గా మీరు ఒకసారి చదివితే మాత్రం మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఈ సెకండ్ వన్ ఇస్ ద బ్యాక్టీరియోస్టాటిక్ ఏజెంట్స్. ఈ బ్యాక్టీరియోస్టాటిక్ ఏజెంట్స్ ఏంటంటే ఆ యొక్క బ్యాక్టీరియా యొక్క మల్టిప్లికేషన్ ఎప్పుడైతే ఇన్ఫెక్షన్ జరిగిన తర్వాత, ఒక నార్మల్ హ్యూమన్ బీయింగ్కి ఇన్ఫెక్షన్ జరిగిన తర్వాత బాడీలోకి వెళ్ళిన తర్వాత కొన్ని ఫేవరబుల్ కండిషన్స్లో ఆఫ్టర్ ఇన్ఫెక్షన్ ఇంక్యుబేషన్ పీరియడ్ ఏదైతే ఉంటుందో దాని తర్వాత ఆ యొక్క బ్యాక్టీరియా ఏమవుతుందంటే మల్టిప్లికేషన్ జరుగుతుంది. మల్టిప్లికేషన్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఆ బ్యాక్టీరియా యొక్క లోడ్ని, ఆ బ్యాక్టీరియా యొక్క సంతతిని దాన్ని పెంచుకుంటుంది. 1, 2, 4, 4, 6, 6, 8 అలా మల్టిప్లికేషన్ జరుగుతూ మనం ప్రీవియస్ మన 6th క్లాస్ 7th or 8th క్లాస్లో బైనరీ ఫిషన్స్ అలా నేర్చుకున్నాం కదా. నథింగ్ బట్ మల్టిప్లికేషన్ అంటే దాని ఫ్యామిలీని, దాని యొక్క బ్యాక్టీరియాని, బ్యాక్టీరియా లోడ్ని ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. ఎక్కువగా దాని యొక్క ప్రభావాన్ని చూపించడానికి ప్రయత్నిస్తుంది. దట్ మల్టిప్లికేషన్ ఆ యొక్క పెరిగేటటువంటి బ్యాక్టీరియాని అణిచివేస్తుంది. బ్యాక్టీరియోస్టాటిక్ ఏజెంట్స్ అంటే ఇది పూర్తిగా దాన్ని కిల్ చేయదు, బట్ ఇట్ ప్రివెంట్స్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ ద బ్యాక్టీరియా. ఓకే,
మేజర్ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి. బ్యాక్టీరియోసైడల్ ఏజెంట్ అంటే ఇట్ విల్ కిల్స్ ద బ్యాక్టీరియా, అండ్ బ్యాక్టీరియోస్టాటిక్ ఏజెంట్స్ అంటే ఇట్ విల్ ప్రివెంట్స్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ ద బ్యాక్టీరియా without necessarily killing them. This is the second one, important multiple choice question. And third one, decontamination process. Decontamination process is nothing but మన వర్క్ ప్లేసెస్లో ప్లాట్ఫామ్స్ కానీ, ఫ్లోర్స్ కానీ, సైడ్ వాల్స్ కానీ ఏదైనా సరే మనకు తెలియకుండానే చాలామంది ఎన్నో రకాల వ్యాధులతో బాధపడేవారు మన యొక్క ల్యాబ్స్కి, మన యొక్క హాస్పిటల్కి విజిట్ చేస్తూ ఉంటారు. చాలామందికి దగ్గుతూ ఉంటారు, చాలామందికి ఫీవర్తో వస్తారు మన దగ్గరికి, చాలామందికి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ కానీ అన్ని అదర్ చాలా ఇన్ఫెక్షన్స్ తోటి వాళ్ళు ఎవరు వచ్చినా కూడా మన దగ్గరికి వ్యాధితో బాధపడేవారే మన దగ్గరకు వస్తారు. సో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు కూర్చున్న ప్లేస్ కానివ్వండి, లేదా వాళ్ళు దగ్గినప్పుడు వాళ్ళ నోటి ద్వారా వచ్చేటటువంటి బ్యాక్టీరియా క్రిములు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే మనం కూర్చున్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి వర్క్ ప్లేస్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఇన్ఫెక్ట్ అయి ఉంటాయి. సో వాటి మీద మనం అలాగే మనం ఇన్ఫెక్షన్ అయినటువంటి ప్లేస్ మీద మనం హ్యాండ్స్ పెట్టడం కానీ, లేదా అదర్ శాంపుల్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టడం వల్ల ఆ శాంపుల్స్ అన్నీ కూడా కంటామినేట్ అవుతాయి. అలాగే కొన్నిసార్లు వితౌట్ గ్లౌజెస్ కానివ్వండి, మనకు సెప్టిక్ కండిషన్స్ లేనప్పుడు ఆ పర్సన్ ఎవరైతే ల్యాబ్ టెక్నీషియన్ కానివ్వండి, ఎనీ పర్సన్ హూ ఈజ్ ఇన్ ద ల్యాబ్, వాళ్ళు కూడా ఇన్ఫెక్షన్ జరిగే అవకాశం ఉంటుంది. సో ఆ సర్ఫేస్ మొత్తం కూడా క్లీన్ చేయటమే డీకంటామినేషన్ అంటాం. డీకంటామినేషన్ ఈజ్ నథింగ్ బట్ రెండరింగ్ అన్ ఏరియా సర్ఫేస్ అండ్ ఆబ్జెక్ట్ ఫ్రీ ఆఫ్ కంటామినేట్స్. అంటే ఆ సర్ఫేస్ అంతా కూడా ఫ్రీ ఆఫ్ కంటామినేట్స్. అంటే సమ్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి ఈ డీకంటామినేషన్కి యూజ్ చేసేటువంటి కెమికల్స్. కొన్ని యాసిడ్ కొన్ని ఆల్కహాల్స్ ఉంటాయి. కొన్ని మనం రీసెంట్గా చాలామందికి కరోనా టైంలో మనకు ప్రతి ఒక్కరు కూడా హ్యాండ్ శానిటైజర్ అని చెప్పి చాలామంది యూజ్ చేశారు. ఎందుకంటే ప్రీవియస్లీ శానిటైజర్ అంటే కేవలం మెడికల్ ఫీల్డ్లో ఉన్న వారికే దాని యొక్క యూసేజ్ ఉండేది. బట్ ఆఫ్టర్ కరోనా టైంలో ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క చిన్న పిల్లవాడికి కూడా శానిటైజర్ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, నథింగ్ బట్ దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డీకంటామినేషన్. ఆ శానిటైజర్ రఫ్ చేసుకోవటం వల్ల ఏమవుతుంది, మన చేతికి అంటినటువంటి క్రిములన్నీ కూడా నశింపబడతాయి, మన చేతికి అంటినటువంటి బ్యాక్టీరియా మొత్తం కూడా నశింపబడుతుంది. దట్ ఈస్ కాల్డ్ డీకంటామినేషన్. కంటామినేషన్ కాకుండా బ్యాక్టీరియా నుంచి మనకు ఈ కెమికల్స్ అన్ని ప్రివెంట్ చేస్తాయి. ఓకే ఫ్రెండ్స్, సో ఈ 3 కూడా మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో చాలా ఇంపార్టెంట్. వాట్ యు మీన్ బై బ్యాక్టీరియోస్టాటిక్, వాట్ యు మీన్ బై బ్యాక్టీరియోసైడల్, వాట్ యు మీన్ బై డీకంటామినేషన్. అండ్ జనరల్గా అందరికీ యాంటీసెప్టిక్ సొల్యూషన్స్ అనేది చాలా మందికి కూడా యాంటీసెప్టిక్ సొల్యూషన్స్ ఈ పదం అనేది చాలా అందరికీ ఫెమిలియర్. ఇది వచ్చేసి ఏజెంట్స్ అప్లైడ్ ఆన్ ద స్కిన్, యాంటీసెప్టిక్. జనరల్గా మనకు ఎప్పుడైనా సరే మనకు ఆన్ ద రోడ్స్ కానివ్వండి, ఎప్పుడైనా చిన్న చిన్న బైక్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు, చిన్న చిన్న గాయాలు మనకు తగిలినప్పుడు ఇమీడియట్గా మనం యాంటీసెప్టిక్ సొల్యూషన్ ఉందా పెట్టేద్దామా అని అంటారు. దట్ ఈస్ నథింగ్ బట్ ద సొల్యూషన్స్ అప్లై ఆన్ ద స్కిన్ అండ్ ద మ్యూకస్ మెంబ్రేన్. ఇది ఏం చేస్తుంది, ఇట్ విల్ ఇన్హిబిట్ ద గ్రోత్ ఆఫ్ ద బ్యాక్టీరియా. ఆ యొక్క బ్యాక్టీరియాని మల్టిప్లై కాకుండా ఇన్హిబిట్ చేస్తుంది అనమాట. సో దిస్ ఈస్ ద మెయిన్ టర్మినాలజీ ఇన్ ద స్టెరిలైజేషన్ అండ్ డిజిన్ఫెక్షన్ ప్రాసెస్లో. అండ్ నెక్స్ట్ మనం యాక్చువల్లీ ఇన్ డీటెయిల్గా స్టెరిలైజేషన్లోకి వెళ్ళినప్పుడు ఒక బ్రీఫ్ నోట్స్ మీకు స్టెరిలైజేషన్లో ఒక బ్రీఫ్గా మీ మైండ్లో, స్టెరిలైజేషన్ అనగానే చాలామందికి ఇందులో ఎన్ని రకాలు ఉంటుంది, ఫిజికల్ ఆటోక్లేవ్ అని ఐడియా ఉంటుంది, హాట్ ఎయిర్ అని ఐడియా ఉంటుంది, కొన్ని కెమికల్స్ అనే ఐడియా ఉంటుంది. సో స్టెరిలైజేషన్ ఇన్ బ్రీఫ్గా ఒక చార్ట్ మేనర్లో చెప్తాను. ఫస్ట్ ఒక అవుట్లైన్ గురించి మీరు ఒక మైండ్లో పెట్టుకొని, యాక్చువల్లీ స్టెరిలైజేషన్ అనగానే ఎన్ని రకాలు ఉంటుంది వచ్చేసి స్టెరిలైజేషన్ 3 టైప్స్ ఉంటుంది మనకు. ఫిజికల్ స్టెరిలైజేషన్, gaseous sterilization. So
చాలా వరకు చాలా ల్యాబ్లలో ప్రతి ఒక్కరికి ఒక అవగాహన ఏముంటుందంటే స్టెరిలైజేషన్ అనగానే ఆటోక్లేవ్ హాట్ ఎయిర్ అని ఉంటుంది. సో ఇది అందరికి ఫెమిలియర్. ఈ రెండు కూడా వితౌట్ ఎనీ ఆటోక్లేవ్, వితౌట్ ఎనీ హాట్ ఎయిర్ ఓవెన్ ఏ ఒక్క కూడా హెల్త్ ఫెసిలిటీ ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్క హాస్పిటల్లో, ఆపరేషన్ థియేటర్లో యూజ్ చేసేటటువంటి మెటీరియల్ అన్ని కూడా మనం డిజిన్ఫెక్షన్ చేయాలంటే ఆటోక్లేవ్ కావాలి. మనం యూజ్ చేసేటువంటి ల్యాబ్లో యూజ్ చేసేటువంటి ప్రతి ఒక్క గ్లాస్వేర్ మెటీరియల్ మనం స్టెరిలైజేషన్ చేసుకోవాలి అంటే మనకు హాట్ ఎయిర్ అనుకోవాలి. సో ఈ రెండు మాత్రమే అందరికీ ఫెమిలియర్. ఇంకా మనకు రిమైనింగ్ ఆస్పెక్ట్స్ ఎక్కువ ఐడియా ఉండదు. సో ఇన్ బ్రీఫ్గా మీకు ఫిజికల్లో ఏముంటుంది, కెమికల్లో ఏముంటుంది, గ్యాసెస్లో ఏముంటుంది. సో ఆటోక్లేవ్ అండ్ హాట్ ఎయిర్ అని కూడా ఏంటంటే, ఒకటేమో ఆటోక్లేవ్ వచ్చేసేమో మాయిస్ట్ హీట్ స్టెరిలైజేషన్ కింద వస్తుంది, హాట్ ఎయిర్ అని వచ్చేసేమో మీకు డ్రై హీట్ స్టెరిలైజేషన్ కింద వస్తుంది. సో అవన్నీ డీటెయిల్స్ అన్నీ ఎట్లా ఉంటాయి ఏంటనేది నేను మీకు ఒకసారి చెప్తాను. సో ఫస్ట్గా ఫిజికల్ స్టెరిలైజేషన్లో మనకు ఇన్ బ్రీఫ్గా సన్లైట్ తోటి కూడా స్టెరిలైజేషన్ జరుగుతుంది ఫిజికల్ స్టెరిలైజేషన్లో. అండ్ దెన్ డ్రైయింగ్, అండ్ దెన్ డ్రై హీట్ స్టెరిలైజేషన్, అండ్ దెన్ మాయిస్ట్ హీట్ అండ్ ఫిల్టరేషన్. మీకు మాయిస్ట్ హీట్ అండ్ ఫిల్టరేషన్ టెక్నిక్స్. సో మనం అనుకున్నాగా ఇంతగా ఆటోక్లేవ్ అండ్ హాట్ ఎయిర్ ఓవెన్ అని ఇవన్నీ కూడా ఏంటంటే ఈ డ్రై హీట్ కింద హాట్ ఎయిర్ ఓవెన్ వస్తుంది. డ్రై హీట్ కింద మనకు హాట్ ఎయిర్ ఓవెన్ వస్తుంది. దెన్ ఫ్లేమింగ్ వస్తుంది, దెన్ ఇన్సర్నేషన్ వస్తుంది. ఈ మూడు చాలా ఇంపార్టెంట్. డ్రై హీట్ కింద హాట్ ఎయిర్ ఓవెన్, ఇన్సర్నేషన్ అండ్ ఫ్లేమింగ్. వీటి గురించి నేను మళ్ళీ చెప్తాను మీకు. అండ్ దెన్ మాయిస్ట్ హీట్. సో మాయిస్ట్ హీట్ కింద మనకి ఏమేమి వస్తాయి? మాయిస్ట్ హీట్ కింద పాస్చరైజేషన్, బాయిలింగ్, ఆటోక్లేవ్, టిండలైజేషన్. ఆటోక్లేవ్, పాస్చరైజేషన్, మనకు ఆటోక్లేవ్ మాయిస్ట్ హీట్ కింద పాస్చరైజేషన్ అండ్ టిండలైజేషన్ అండ్ బాయిలింగ్ ఆల్సో ఇందులో మనకు మాయిస్ట్ హీట్ కింద వస్తుంది. దెన్ ఫిల్టరేషన్లో వచ్చేసి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిల్టర్స్, సింటర్డ్ గ్లాస్ ఫిల్టర్స్ అండ్ మెంబ్రేన్ ఫిల్టర్స్ కూడా ఇందులో అవైలబిలిటీ ఉంటుంది. మెంబ్రేన్ ఫిల్టర్స్ అండ్ సింటర్డ్ ఫిల్టర్స్. సో జనరల్గా మీరు స్టెరిలైజేషన్ అనగానే మనకు ఫిజికల్ స్టెరిలైజేషన్లో సన్లైట్, డ్రైయింగ్, డ్రై హీట్, మాయిస్ట్ హీట్ అండ్ ఫిల్టరేషన్స్ ఉంటాయి. ఇందులో డ్రై హీట్లో వచ్చేసి ముఖ్యంగా హాట్ ఎయిర్ ఓవెన్, ఇన్సర్నేషన్, ఫ్లేమింగ్. మాయిస్ట్ హీట్ వచ్చేసి మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఆటోక్లేవ్ అండ్ దెన్ పాస్చరైజేషన్ అండ్ దెన్ టిండలైజేషన్ అండ్ బాయిలింగ్. సో దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్. దెన్ ఇన్ కమింగ్ లెసన్స్లో మనం ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఏమేమి మనకు ఎక్విప్మెంట్స్, గ్లాస్ వేర్స్ హాట్ ఎయిర్ ఓవెన్లో స్టెరిలైజ్ చేస్తాము, హాట్ ఎయిర్ ఓవెన్లో ఉండేటటువంటి టెంపరేచర్ ఎంత టైం దాన్ని మనం పెట్టాలి గ్లాస్ వేర్ని, అండ్ ఇన్సర్నేషన్, ఫ్లేమింగ్, వీటికి ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా నేను మీకు ఒక్కొక్క స్లైడ్ వైజ్గా చెప్తాను. అండ్ దెన్ కెమికల్ స్టెరిలైజేషన్లో వచ్చేసి మనం ప్రతిరోజు మనం యూజ్ చేసేటువంటి యాసిడ్స్ అండ్ ఆల్కలైన్స్. అండ్ దెన్ ఇంకా కెమికల్ ఏమేమి వస్తాయి మనకు? ఆక్సిడైజింగ్ ఏజెంట్స్, అండ్ దెన్ హాలోజెన్స్. మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఫినాల్స్, హాస్పిటల్స్లో ఫ్లోర్ క్లీనింగ్కి మనం యూజ్ చేస్తాంగా కెమికల్, ప్రతిరోజు మన ల్యాబ్లో కూడా క్లీన్ చేసుకుంటాం కదా ఫ్లోర్స్ అన్నీ కూడా ఫినాల్. కెమికల్
కెమికల్ స్టెరిలైజేషన్, అండ్ దెన్ ఆల్కహాల్స్. ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ద కెమికల్ స్టెరిలైజేషన్. అండ్ దెన్ గ్యాసెస్లో ఫార్మాల్డిహైడ్ గ్యాస్ రెగ్యులర్గా యూజ్ చేస్తాము మనం. జనరల్గా ల్యాబ్స్లో ప్రతిరోజు యూజ్ చేసేటటువంటి ఫార్మాల్డిహైడ్ అండ్ ఇథిలిన్ ఆక్సైడ్, అండ్ ఫార్మాల్డిహైడ్. ఫార్మాల్డిహైడ్ ప్రతిరోజు కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం మన ల్యాబ్స్లో కానీ హాస్పిటల్స్లో కానీ. ఇదంతా కూడా జస్ట్ మీకు ఒక అవుట్లైన్ ఇవ్వటానికి మాత్రమే. సో స్టెరిలైజేషన్లో ఫిజికల్ స్టెరిలైజేషన్, కెమికల్ అండ్ గ్యాసియస్. కెమికల్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆక్సిడైజింగ్ ఏజెంట్స్, ఫినాల్స్, ఆల్కహాల్స్ అండ్ ఆసిడ్ ఆల్కలైన్స్. అండ్ దెన్ మనకు ఫిజికల్ స్టెరిలైజేషన్లో దట్ వెరీ ఇంపార్టెంట్, మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు చాలా ఇంపార్టెంట్. ఫిజికల్ స్టెరిలైజేషన్లో డ్రై హీట్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది, అలాగే అండ్ మాయిస్ట్ హీట్ నుంచి ఒక క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఇందులో నుంచి ఈ 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. అండ్ కెమికల్ స్టెరిలైజేషన్ నుంచి వాట్ ఆర్ ద ఎక్విప్మెంట్స్ టు బి స్టెరిలైజ్డ్, ఈ ఫినాల్స్ నుంచి కానివ్వండి, ఆల్కహాల్స్ నుంచి కానివ్వండి. అండ్ గ్యాసియస్ స్టెరిలైజేషన్లో ఇథిలిన్ ఆక్సైడ్స్, వీటి నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సో ఈ క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, వాటి ఆన్సర్స్ ఏంటి అనేది ఈ టాపిక్ బై ద ఎండ్ ఆఫ్ దిస్ టాపిక్ మీకు ఎంసీక్యూస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ టాపిక్లో ఉన్నటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అన్నీ డిస్ప్లే చేసి వాటి ఆన్సర్స్ బోత్ ఇన్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో మీకు అర్థమయ్యే విధంగా ఇస్తాము. సో మనకు ప్రైమర్లీగా ఏంటంటే ఈ స్టెరిలైజేషన్ అండ్ డిజిన్ఫెక్షన్ ప్రాసెస్లో మీరు గుర్తుకుంచుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే స్టెరిలైజేషన్ ఫిజికల్, కెమికల్, గ్యాసియస్. ఫిజికల్లో మాయిస్ట్ హీట్ అండ్ డ్రై హీట్ గుర్తుపెట్టుకోండి. డ్రై హీట్కి ఎగ్జాంపుల్స్ వచ్చేసి హాట్ ఎయిర్ ఓవెన్. ఖచ్చితంగా హాట్ ఎయిర్ ఓవెన్లో ప్రతి ఒక్క గ్లాస్వేర్ మనం స్టెరిలైజేషన్ పెడతాము. అది 150 డిగ్రీ సెంటీగ్రేడ్ కానివ్వండి, 160 డిగ్రీ సెంటీగ్రేడ్ ఫర్ 2 hours ఆర్ 1 hour టైం ఉంటుంది. అది నేను నెక్స్ట్ స్లైడ్లో మీకు చెప్తాను. దెన్ ఇన్సర్నేషన్ అండ్ ఫ్లేమింగ్, డైరెక్ట్ హీట్ ఇన్సర్నేషన్ లూప్స్, మనం యూజ్ చేసేటువంటి కల్చర్కు యూజ్ చేసేటువంటి లూప్స్ అన్నీ కూడా డైరెక్ట్గా ఇన్సర్నేషన్ హీట్ ద్వారా స్టెరిలైజ్ చేస్తాము. ఫ్లేమింగ్, పాసింగ్ ఆఫ్ వద్ద ఫ్లేమ్ చేయడం ద్వారా కూడా స్టెరిలైజ్ అయిపోతుంది. అండ్ దెన్ మాయిస్ట్ హీట్లో ప్రతిరోజు ప్రతి హాస్పిటల్లో కూడా ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఆటోక్లేవ్, మనకు మాయిస్ట్ హీట్ నుంచి ఆటోక్లేవ్ ప్రెజర్, ఎల్బి ప్రెజర్ అడుగుతారు, టైమ్ అండ్ ద ప్రెజర్ క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేసి 121 degrees ఎల్బి ప్రెజర్లో డిపెండింగ్ అపాన్ ద మెటీరియల్, మనం ఏదైతే డిజిన్ఫెక్షన్ చేయడానికి పెట్టేటటువంటి మెటీరియల్ ఉంటుంది. సమ్టైమ్స్ మనం గ్లాస్వేర్ యూజ్ చేసినటువంటి గ్లాస్వేర్ పెడతాం. సమ్టైమ్స్ మన దగ్గర ఉన్నటువంటి ల్యాబ్లో ఉన్నటువంటి అన్ని వేస్టేజ్ మెటీరియల్, డిస్పోజ్ అయినటువంటి మెటీరియల్, యూసేజ్ అయినటువంటి మెటీరియల్, ఇన్ఫెక్ట్ అయిన మెటీరియల్ అన్నీ కూడా మనం ఆటోక్లేవ్లో డిజిన్ఫెక్ట్ చేయడానికి పెడతాం. సో డిపెండింగ్ అపాన్ ద ఏదైతే మనం ఆటోక్లేవ్కి యూజ్ చేసేటువంటి మెటీరియల్ ఉంటుందో దాన్ని బట్టి టెంపరేచర్ 121 degrees Celsius దగ్గర కొన్ని 30 to 40 minutes పెట్టవచ్చు, కొన్ని 15 to 30 minutes, ఎక్కువగా 15 to 30 minutes పెట్టవచ్చు. సో ఆ టెంపరేచర్లో ఏమవుతుందంటే ఆ ప్రెజర్కి, ఆ టెంపరేచర్కి, ఆ ప్రెజర్కి అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియల్ స్పోర్స్ కానివ్వండి, ఎనీ అదర్ ఇన్ఫెక్టింగ్ మెటీరియల్ ఏదున్నా కూడా ఇట్ విల్ టోటల్లీ కిల్స్ అండ్ దెన్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డిస్కార్డ్ as per the bio-waste medical management guidelines. Okay, so these are the important tips. And then ఫిల్టరేషన్లో వచ్చేసి మనం మెంబ్రెయిన్ ఫిల్టర్స్, సింటర్ ఫిల్టర్స్ యూజ్ చేస్తాము. ఇవి ఎప్పుడు ఎక్కడ యూజ్ చేస్తాము అనేది నెక్స్ట్ స్లైడ్లో నేను క్లియర్గా మీకు చెప్తాను. అండ్ దెన్ ఇందాక మీకు ఒక అవుట్లైన్ చార్ట్ ఇచ్చాను, ఫిజికల్, కెమికల్ అండ్ గ్యాసియస్. మనం ఫిజికల్లో చెప్పుకున్నాము సన్లైట్, డ్రైయింగ్, డ్రై హీట్ చెప్పానుగా. అందులో ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి డ్రై హీట్. సో డ్రై హీట్ వల్ల ఏమవుతుంది, హాట్ ఎయిర్ ఓవెన్లో మనకు డ్రై హీట్ అంటే మనం హీట్ జనరేట్ అవుతుంది బాగా. ఆ హీట్ జనరేట్ అవటం వల్ల ఆ హీట్ జనరేషన్ ఎంత ఉంది, టెంపరేచరు 100 to 160 degrees సెంటీగ్రేడ్ హీట్ జనరేట్ అవుతుంది. సో ఆ హాట్ ఎయిర్ ఓవెన్లో మనం ఏదైతే పెట్టినటువంటి గ్లాస్వేర్ మెటీరియల్ ఉంటుంది కదా, ఆ మెటీరియల్ అంతా కూడా 150 to 160 degrees సెంటీగ్రేడ్లో ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఏదైనా ఒకవేళ ఇన్ఫెక్ట్ అయి ఉండి ఆ యొక్క గ్లాస్వేర్కి బ్యాక్టీరియా కానీ ఎనీ అదర్ ఇన్ఫెక్టింగ్ ఆర్గానిజమ్స్ ఇన్ఫెక్ట్ అయి ఉంటే దాని యొక్క ప్రోటీన్ డీనాచురేషన్ అయిపోతుంది, దాని యొక్క బ్యాక్టీరియల్ ప్రోటీన్ డీనాచురేషన్ అయిపోతుంది. అండ్ ద డిస్ట్రక్షన్ ఆఫ్ ద సెల్ కాన్స్టిట్యూయెంట్స్ ఉన్నటువంటి మెటీరియల్ మొత్తం కూడా
కిల్ అయిపోతుంది. అండ్ దెన్ డ్యామేజ్ టు ద సెల్ బై ఆక్సిడైజింగ్ ద మాలిక్యూల్స్, ఎలివేషన్ ఇన్ ద లెవెల్స్ ఆఫ్ ద ఎలక్ట్రోలైట్స్ విచ్ హ్యాస్ ఎ టాక్సిక్ ఎఫెక్ట్. నథింగ్ బట్ వన్స్ ఒక్కసారి ప్రోటీన్ డీనాచురేషన్ అయింది అంటే నథింగ్ బట్ ద టోటల్ బ్యాక్టీరియా ఈజ్ కిల్డ్. ఆ హీట్ వల్ల ఏమవుతుంది, బ్యాక్టీరియా యొక్క ప్రోటీన్ డీనాచురేషన్ అయిపోతుంది అండ్ డిస్ట్రక్షన్ ఆఫ్ ద సెల్ కాన్స్టిట్యూషన్, సెల్లో ఉన్నటువంటి ఆల్ కాంపోనెంట్స్ అన్ని కూడా డిస్ట్రక్షన్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద వన్ ప్రిన్సిపల్ బిహైండ్ ద డ్రై హీట్. ఓకే, దెన్ సెకండ్ వన్ ఇంపార్టెంట్ మీకు చెప్పాను కదా, మాయిస్ట్ హీట్. మాయిస్ట్ హీట్ వల్ల ఏమవుతుంది, నథింగ్ బట్ మాయిస్ట్ హీట్ ఆటోక్లో ఈజ్ నథింగ్ బట్ మనకి ఇంట్లో ఉన్నటువంటి ప్రెషర్ కుక్కర్స్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ ఆల్సో మాయిస్ట్ హీట్, ప్రెషర్ అండర్ ద మాయిస్ట్. ఓకే, మాయిస్ట్ హీట్లో ఏమవుతుంది, డీనాచురేషన్ అండ్ కోయాగులేషన్ ఆఫ్ ద ప్రోటీన్స్, increasing the water content of the spores resulting in the ultimate hydrolysis and the breakdown of the bacterial protein. Denaturation and coagulation of proteins అయినప్పుడు అక్కడ ఉన్నటువంటి సెల్ ఏది కూడా ఇట్ విల్ టోటల్లీ కిల్డ్, ద బ్యాక్టీరియా విల్ బి టోటల్లీ కిల్డ్. ఓకే, సో ఈ మాయిస్ట్ హీట్లో ఎప్పుడైతే ఆ ప్రెషర్ అయిపోతుందో 121 degrees centigrade రీచ్ అయినప్పుడు అందులో ఉన్నటువంటి ఈ డీనాచురేషన్, ద కోయాగులేషన్ ఆఫ్ ద ప్రోటీన్స్ ఆ బ్యాక్టీరియాలో ఈ డీనాచురేషన్ జరుగుతుంది. దట్ వల్ల ఇట్ విల్ ఫ్రీ ఆఫ్ ద మైక్రో ఆర్గానిజం, కిల్ అయిపోతుంది అక్కడ. ఓకే, అండ్ అయితే మనకు చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, మరి 121 degrees ఎల్బీ ప్రెషర్ రీచ్ అయిందా కాలేదా అని చెక్ చేయడానికి ఏంటి అంటే, బిఫోర్ మనం ఏవైతే ఇన్ఫెక్టెడ్ మెటీరియల్ డిజిన్ఫెక్షన్ చేయడానికి ఆటోక్లేవ్లో లోడ్ చేసేటప్పుడు ఇండికేటర్ టేప్ ఉంటుంది. సో ఆ ఇండికేటర్ టేప్ మీద ఏంటంటే కొన్ని బార్కోడ్ లైన్స్ ఉంటాయి మనకు. ఆ ఇండికేటర్ టేప్ని మనం ఏదైతే డిజిన్ఫెక్ట్ చేయాలనుకున్నటువంటి మెటీరియల్కి స్టిక్ చేసి ఆటోక్లేవ్లో లోడ్ చేసిన తర్వాత మనకు ఉన్నటువంటి స్పెసిఫిక్ టైం అండ్ టెంపరేచర్ 121 degrees centigrade ఫర్ 15 to 30 minutes. ఈ టైం రీచ్ అయిన తర్వాత మనం దాన్ని అన్లోడ్ చేసి చూసినప్పుడు బిఫోర్ ఎప్పుడైతే మనం డిజిన్ఫెక్షన్ కోసం మనం ఫస్ట్ పెట్టేటప్పుడు ఉన్నప్పుడు ఆ స్ట్రిప్ వచ్చేసి చాలా లైట్ కలర్లో ఉంటుంది, పేల్ వైట్ కలర్లో ఉంటుంది. ఆఫ్టర్ 121 degrees centigrade రీచ్ అవుతేనే ఆ యొక్క స్ట్రిప్ ఏదైతే ఉందో ఇట్ విల్ చేంజ్ ద కలర్ ఇన్ టు ద బ్లాక్, వైట్ నుంచి బ్లాక్ కలర్కి చేంజ్ అవుతుంది. దట్ ఇండికేట్స్ దట్ మనం ఏదైతే డిజిన్ఫెక్షన్ కోసం మనం పెట్టినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో, ఏదైతే వేస్టేజ్ మెటీరియల్ కానివ్వండి, గ్లాస్వేర్ కానివ్వండి, ఇంకా అదర్ మెటీరియల్స్ ఏవైతే ఉందో మనం ఖచ్చితంగా ఇది డిజిన్ఫెక్షన్ అయ్యిందని చెప్పడానికి నిర్ధారణ అనేది. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వన్ MCQ క్వశ్చన్. ఇండికేటర్ యూజ్డ్ ఫర్ ద ఆటోక్లేవ్ టు ఐడెంటిఫై వెదర్ ఇట్ ఈస్ స్టెరిలైజ్ ఆర్ నాట్. ఇండికేట్ టేప్ డీటెయిల్స్ అన్ని కూడా నేను మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో చెప్తాను. ఓకే, సో డ్రై హీట్ అండ్ మాయిస్ట్ హీట్. నెక్స్ట్ ఫ్లేమింగ్. ఫ్లేమింగ్ ఈజ్ నథింగ్ బట్ ఇనాక్యులేషన్ లూప్ ఆర్ వైర్ ఫోర్సెప్స్ టిప్స్ ఆర్ స్పాచువల్స్. మనం కల్చర్ ప్రిపేర్ చేసేటప్పుడు, కల్చర్ ఇనాక్యులేషన్ చేసేటప్పుడు మనకు లూప్స్ ఉంటాయి. ఆ లూప్స్ అన్నీ కూడా ఒకసారి కల్చర్ ఇనాక్యులేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకొక కల్చర్కి అలాగే యూజ్ చేయకూడదు. సో దానికి ఫ్లేమింగ్ చేయాలి. మనకు బన్సన్ బర్నర్ ఉంటుంది, ఆ బన్సన్ బర్నర్ మీద ఒక 1 to 2 minutes పెట్టేస్తే ఆ యొక్క ఇనాక్యులేటింగ్ లూప్ మొత్తం కూడా రెడ్ కండిషన్లో వచ్చేస్తుంది, రెడ్ హాట్ కండిషన్లో. అప్పుడు అది స్టెరైల్ అయినట్లు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద ఫ్లేమింగ్. సో ఆ ఫ్లేమింగ్ ఆ హీట్ టెంపరేచర్కి అక్కడ ఉన్నటువంటి బ్యాక్టీరియా మొత్తం కూడా కిల్ అయిపోతుంది. అండ్ దెన్ హాట్ ఎయిర్ ఓవెన్. డ్రై హీట్ ఎగ్జాంపుల్ హాట్ ఎయిర్ ఓవెన్. హాట్ ఎయిర్ ఓవెన్లో ఏమేమి మనం యూజ్ చేస్తాము, గ్లాస్ ఫీడ్స్ పెడతాము, ఆయిల్స్, గ్రీస్ అండ్ డస్టింగ్ పౌడర్స్ అండ్ అదర్ డిఫరెంట్ మనకు ల్యాబ్లో యూజ్ చేసినటువంటి అన్ని మెటీరియల్స్ అన్నీ కూడా మనం పెట్టేసుకుంటాం. అండ్ దిస్ ఈజ్ అన్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద హాట్ ఎయిర్ ఓవెన్. హాట్ ఎయిర్ ఓవెన్ యొక్క ఫోటోగ్రాఫ్ ఇది. అందులో మనకు హోల్డింగ్ టెంపరేచర్ మీకు చెప్పాను నేను 100 to 160 degrees వరకు టెంపరేచర్ ఉంటుంది. చూడండి ఇక్కడ 160 degrees centigradeలో ఏమేమి యూజ్ చేస్తాం మనం, గ్లాస్ వేర్స్, ఫార్సెప్స్, సీజర్స్, స్కాల్పెల్స్ అండ్ ఆల్ గ్లాస్ సిరెంజర్స్ అండ్ స్వాప్స్. ఇప్పుడు గ్లాస్ సిరెంజర్స్ అన్నీ కూడా ఎక్కువ మనం యూజ్ చేయము, అన్ని డిస్పోజల్ సిరెంజ్ కాబట్టి ఓన్లీ గ్లాస్ వేర్స్, ఎనీ గ్లాస్ వేర్ విచ్ యూజ్డ్ ఇన్ ద మన ల్యాబ్లో యూజ్ చేసేటటువంటి గ్లాస్ వేర్ అన్నీ కూడా యూజ్ చేస్తాం. అండ్ pharmaceutical products such as liquid paraffin, dusting powder and grease materials made up of the silicone or rubber. And 2 hours at 150 degrees లో sharp instruments such as those used in the ophthalmological surgery. Ophthalmology surgery ఉన్నాయి కూడా మనం యూజ్ చేస్తాం. And these are the some examples of the hot air oven. And then temperature
లెస్ దెన్ 100 degreesలో ప్యాస్చరైజేషన్ ఆఫ్ ద మిల్క్, ఇన్స్పిరేషన్ అండ్ వ్యాక్సిన్ బాత్ ఉంటాయి. అండ్ దెన్ ఎట్ 100 degreesలో బాయిలింగ్ అండ్ ఫ్రీ స్టీమ్ ఎట్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ స్పిండలైజేషన్ ఆర్ ఇంటర్మీడియట్ స్టెరిలైజేషన్స్. అండ్ ద స్టీమ్ అండర్ ప్రెజర్, ఇది ఇంపార్టెంట్ మనకు. ఆటోక్లేవ్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టీమ్ అండర్ ప్రెజర్ మీకు ఫోటోగ్రాఫ్ చూపిస్తాను. దిస్ ఇస్ అయిన హారిజాంటల్ ఆటోక్లేవ్, దిస్ ఇస్ అయిన వర్టికల్ ఆటోక్లేవ్. అండ్ అనదర్ వన్ ఇంపార్టెంట్ ఈస్ రేడియేషన్. రేడియేషన్లో మనకు 2 types ఉంటాయి. ఒకటి నాన్ అయోనైజింగ్ అండ్ అయోనైజింగ్ రేడియేషన్. నాన్ అయోనైజింగ్ రేడియేషన్స్ వచ్చేసి ఇన్ఫ్రారెడ్ రేస్ అండ్ అల్ట్రావైలెట్ రేస్. అయోనైజింగ్ రేడియేషన్స్ వచ్చేసి మనకు ఎక్స్రేస్, గమ్మా రేస్ అండ్ ద కాస్మిక్ రేస్. ఇది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద రేస్ నాన్ అయోనైజింగ్ రేడియేషన్స్ అని అడుగుతారు, అండ్ వాట్ ఆర్ ద అయోనైజింగ్ రేడియేషన్ రేస్ అని అడుగుతారు. అండ్ దెన్ గమ్మా రేడియేషన్. వాట్ ఆర్ ద కెమికల్స్ యూజ్డ్ ఫర్ ద కెమికల్ స్టెరిలైజేషన్. రెగ్యులర్గా మనం కెమికల్స్ వచ్చేసి మనకు ఆల్కహాల్ మన ల్యాబ్లో ప్రతిరోజు యూజ్ చేస్తాం. మనం బిఫోర్ శాంపుల్ కలెక్షన్, మనకు సర్ఫేస్ డిజిన్ఫెక్షన్ చేయడానికి, స్కిన్ సర్ఫేస్ డిజిన్ఫెక్ట్ చేయడానికి ఆల్కహాల్ యూటిలైజ్ చేస్తాము. ఆల్కహాల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్కహాల్స్ ఉంటాయి. మనకు ఇథైల్ ఆల్కహాల్, ఐసోప్రొపైల్ ఆల్కహాల్, ఇది సర్ఫేస్ లేయర్ స్కిన్ డిజిన్ఫెక్ట్ చేయడానికి మనం యూజ్ చేస్తాము. అలాగే డీనేచురేషన్ ఆఫ్ ది ప్రోటీన్స్. దెన్ ఐసోప్రొపైల్ ఆల్కహాల్ వచ్చి సర్ఫేస్ ఇన్స్ట్రుమెంటల్ క్లీనింగ్ కూడా మనం చాలా వరకు యూజ్ చేస్తాము. ల్యాబొరేటరీ మెజర్స్లో ఎప్పుడైతే ఇన్వెస్టిగేషన్స్ చేసినప్పుడు బయోసేఫ్టీ క్యాబినెట్స్ కానివ్వండి, లేదా మనకు ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ఏరియా ఆర్ వర్క్ ఏరియాస్ ఉన్నప్పుడు ఈ 70% ఐసోప్రొపైల్ ఆల్కహాల్ ఈజ్ వెరీ ఎఫెక్టివ్ అగైన్స్ ద డిజిన్ఫెక్షన్ ఆఫ్ ద బ్యాక్టీరియల్ ఎనీ ఇన్ఫెక్షన్. అలాగే కొన్ని ఆల్డిహైడ్స్ కూడా మనం యూజ్ చేస్తాము. ఆల్కహాల్స్తో పాటు ఆల్డిహైడ్స్ వచ్చేసి ఫార్మాల్డిహైడ్ అండ్ ఇట్ డెస్ట్రాయ్స్ ద యాంథ్రాక్స్ స్పోర్స్. గ్లూటరాల్డిహైడ్ and cytoscopes and the bronchoscopes will be sterilized by all these aldehydes and paracetic acids for the bactericidal. ఈ కెమికల్స్ అన్నీ కూడా రెగ్యులర్గా మనం ల్యాబ్లో యూజ్ చేసేటటువంటి కెమికల్స్. సో వాట్ ఆర్ ద కెమికల్స్ యూజ్డ్ ఫర్ విచ్ టైప్ ఆఫ్ ది స్టెరిలైజేషన్, ఏ ఎక్విప్మెంట్కి ఏవి స్టెరిలైజ్ చేస్తాము అనేది మీకు మేము MCQ ద్వారా డీటెయిల్గా నేను నెక్స్ట్ మన ప్రజెంటేషన్లో ఉంటుంది.